అగ్రపీఠాధిపతులకు ఆత్మీయ స్వాగతం, గురు పుంగవులకు గౌరవ స్వాగతం, కన్యకామణులకు కమనీయ స్వాగతం, భక్త జనావళికి భవ్య స్వాగతం, యాత్రికులకు హృది స్వాగతం, అన్యులకు ఆనంద స్వాగతం, అందరికీ అనురాగ స్వాగతం. అమ్మా ఆరోగ్యమాత, నీ పదములు చేరిన వారిని, నీ శరణము కోరిన వారిని, నీ కరుణకై నిలిచిన వారిని, నీ వరముకై వేచిన వారందరినీ కనికరించి కరుణించమ్మా, దీవించమ్మా, దీవించు. సర్వేశ్వరుని మాత మనకు అభయహస్తమివ్వగా దైవ శక్తితో నింపబడి దైవాశీస్సులు పొందుదాం. ప్రభుని పదంలో పయనిద్దాం, పరుల సేవలో తరిద్దాం. ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్న మనమందరం మన తండ్రి దేవునికి మరియ తల్లి వలె వినయపూర్వకమైన ప్రార్థన కృతజ్ఞతాంజలులు సమర్పిద్దాం సమర్పిద్దాం సమర్పిద్దాం. వికసించిన మనసులతో చేరితిని స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిని దేవా వేడుచుంటిని. వికసించిన మనసులతో చేరితిని స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిని దేవా వేడుచుంటిని. ఆదరించవా దీవించవా, ఆదరించవా దీవించవా. నీ పాద పూజకు నన్ను సిద్ధపరచవా, నీ పాద పూజకు నన్ను సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిని స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిని దేవా వేడుచుంటిని. స్నేహముతో సఖ్యతతో వేచియుంటిని, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిని. స్నేహముతో సఖ్యతతో వేచియుంటిని, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిని. నీ ప్రేమతో అనురాగముతో నాకు అభిరమించి, నీ ప్రేమతో అనురాగముతో నాకు అభిరమించి. ఈ బలి పూజలో వరముల సగుమా, ఈ బలి పూజలో వరముల సగుమా, మాకు వరముల సగుమా. వికసించిన మనసులతో చేరితిని స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిని దేవా వేడుచుంటిని. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పాల్ రాజు గారికి, ఇక్కడ పనిచేసే సహాయక గురువులకి, ఈ దివ్య పూజా బలిలో పంచుకుంటున్నటువంటి గురువులందరికీ, మఠవాసులందరికీ, ఖైరతాబాద్ కథోలిక క్రైస్తవ బిడ్డలందరికీ, విచారణ బిడ్డలందరికీ, వివిధ ప్రాంతాల నుండి మేత్రాసనాల నుండి వచ్చినటువంటి మరియ తల్లి ఆరోగ్యమాత భక్తులందరికీ నేను ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. ఈరోజు మరియ తల్లి జన్మ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ 8వ తారీఖు ఇదే రోజున ఆరోగ్యమాత పండుగను కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఇదే రోజు సెప్టెంబర్ 8వ తారీఖున ప్రపంచం అంతటా కూడా బాలికల దినోత్సవాన్ని జరపమని మన శ్రీసభ మనకి ఉత్తర్వునిచ్చింది. అందుకని ఈరోజు బాలికల దినోత్సవం కూడా కొనియాడుతూ ఉన్నాం. మరియ తల్లి చిన్న ప్రాయంలోనే నిండు స్వేచ్ఛతో తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంది. నిత్య కన్యకగా ఉండాలని నిర్ణయించుకొని జీవించడం ఆనాడే ప్రారంభమైంది. ఒక సామాన్య బాలిక నజరేతులో పుట్టి పెరిగినటువంటి చిన్ని బాలిక ఆ మేరకి నిండు స్వేచ్ఛతో ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుందంటే అది ఆ రోజులో బహుశా గొప్ప సవాలుతో కూడుకున్న విషయమే. అంతేకాదు, గాబ్రియల్ దూత మంగళవార్త తెలపడానికి వచ్చినప్పుడు నేను నిత్య కన్యకగా ఉండాలి, మరి తల్లి కావాలని చెప్పి దేవుని కోరిక అని నువ్వు తెలియజేస్తున్నావు, ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి కూడా అడిగింది. మామూలుగా ఆ ప్రాయంలో ఉన్నటువంటి యువతులు యవన దశలో అలా అడగరు. అది దేవుని వద్ద నుండి వచ్చినటువంటి వాక్యం అని చెప్పినప్పటికీ కూడా అంత ధైర్యం చేసి ఎవరు అడగరు. చూడండి మరియ తల్లి ఎంత స్వేచ్ఛలో ఆ విధంగా ఎలా సాధ్యమని చెప్పేసి తనకు తెలియదు కాబట్టి అడిగింది. అలానే ఈరోజు బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ పాకిస్తాన్లో స్వాటన్ లోయ, బహుశా అది తాలిబాన్ల స్థావరమేమో, ఆ ప్రాంతంలో బాలికలకి విద్య, బడి చదువు నిషేధింపబడినది. మాలల అనే బాలిక తాను దాన్ని ధిక్కరించి బడికి వెళ్ళటం ఆరంభించింది. ఆమెకి 15 సంవత్సరాలు వచ్చిన సమయంలో
ఇంత ధైర్యంగా తాను వెళ్ళటమే కాకుండా ఇతర బాలికలకి తెలియజేస్తూ మీరు కూడా రండి అని ధైర్యంగా చెబుతుంది అని చెప్పేసి 15వ సంవత్సరంలోనే తుపాకీ గుండుకి గురైంది. అదృష్టవశాత్తు చనిపోలేదు. ధైర్యంగా అలా చెప్పడం ఆరంభించింది. అందుకని ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఆమె అంతర్జాతీయ ఐక్య మండలికి పిలువబడి కొనియాడబడింది. ఆ విధంగా ప్రపంచంలో సుమారు 57 మిలియన్ల మంది బాలికలు బాలురు కూడా విద్యకి నోచుకోలేదని చెప్పి గుర్తించి ఆమెకి నోబెల్ పట్టం కూడా ఇవ్వాలని, నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి సంకల్పించింది. చిన్న బాలిక ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యంగా ధైర్య సాహసాలతో తుపాకీకి కూడా భయపడకుండా ఆమె నిలబడింది. అందుకనే ఈ నోబెల్ బహుమతికి కూడా ఆమె పేరుని చిన్న బాలిక 15వ సంవత్సరంలో ఆమె 16వ జన్మదినోత్సవంలో సందర్భంలో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మనం మన భారతదేశంలో బాలికల పట్ల చాలా వివక్ష చూపిస్తున్నాం. గర్భస్రావాలు చేసుకుంటూ బాలిక అని ముందుగానే తెలుసుకుంటే పుట్టకముందే వారిని ఒక రూపంలో మరొక రూపంలో చంపేయడం జరుగుతూ ఉంది. ఈనాటికి కూడా సమాజంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్ష భావం, అల్ప భావాలు మార్చుకొని ముందుకు నడవాలి అని చెప్పేసి ఎలా మరియ తల్లి ఆనాడు ధైర్యంగా దేవుని యొక్క పిలుపుని అందుకొని చెవియొగ్గి ఆమెకి అర్థం కాకపోయినప్పటికీ ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళి అర్పించుకుంది. ప్రియులారా, ఆనాడు మోషే చట్ట ప్రకారంగా అలా చేసే వారిని ఒకవేళ పరాయి పురుషునితో సంబంధం ఉంది అని చెప్పి వ్యభిచార కింద చేర్చి రాళ్లతో కొట్టి చంపడం అనేది మనందరికి తెలిసిందే. అక్కడే మరియ తల్లి ధైర్య సాహసాలు అర్థం కాకపోయినప్పటికీ ఇదిగో ప్రభు దాసిరాలను మీ మాట చొప్పున నాకు అవునుగాక అని చెప్పేసి తన సర్వస్వాన్ని దేవుని చేతిలో పెట్టి ఎంత గొప్ప సవాలుతో కూడుకున్నప్పటికీ ముందుకే వెళ్ళింది. అలానే మాలల్ అనే బాలిక పాకిస్తాన్లో ముందుకు వెళ్ళింది. ప్రియులారా, ఈ రోజున మనందరం కూడా యేసు ప్రభుకి సాక్ష్యం పలకగలమా? దేవుని యందు నిండు విశ్వాసాన్ని మరియ తల్లి ఎలా జీవించి శక్తిని పొందిందో అలానే మనం ధైర్యంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సువార్త విలువలకి మానవ విలువలకి సాక్ష్యము పలుకుతూ యేసు ప్రభులో జీవిస్తూ యేసు ప్రభులో మరియ తల్లిలాగా నిండు విశ్వాసాన్ని కనబరిచి ముందుకు వెళ్ళాలన్నదే మన శ్రీ సభ పరిశుద్ధ పాప గారి ఉద్దేశం. కనుక ఈ దివ్య పూజలో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని గుర్తించి ఆ విధంగా ముందు మన క్రైస్తవ కుటుంబాల్లో, అదేవిధంగా మన క్రైస్తవ సంఘాలలో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఇలాంటి భావాలు కలిగి ధైర్యంగా ముందుకు రావాలని చెప్పేసి యేసు ప్రభు సందేశాన్ని జీవించి అందించాలని చెప్పి ఆ మరియ తల్లిని కోరుకుంటూ దివ్య పూజాబలిని దేవునికి సమర్పించుదాం. ఈ దివ్య పూజాబలిలో నిండుగా పాల్గొని ప్రభు మరియ తల్లి ద్వారా కురిపించే వరప్రసాదాలను, ముఖ్యంగా ఆరోగ్య వరప్రసాదాలను దండిగా మెండుగా పొందే విధంగా
మనందరినీ ప్రేరేపించి ముందుకు నడిపించమని ఇప్పుడు వారి సమక్షంలో చేసినటువంటి తప్పులు పాపాలు అన్నింటిని ఒప్పుకొని మనం దివ్య పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ ఏలైన తలపు చేతను వాకు చేతను క్రియల చేతను చేతను బహుపాపము చేసేదని ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ దాసులకు దాసురాండ్రకు సొంకానుగ్రహ వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్యకైన మరియ మాత జన్మదినోత్సవము నాడు ఆమె పుత్రునికి జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపెను. నీతోనూ పవిత్రతను కలిసి మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెరూషలేం పౌరులారా, మీ సైన్యములను సిద్ధం చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువిట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అప్పుడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రభావంను అంగీకరింతురు కనుక వారు క్షేమంగా జీవింతురు. ఇది ఏలినవారి వాక్కు. రెండవ పఠనము పునీత పౌలు రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం నుండి 30వ వచనము వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయు మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకున్న వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచును. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేసెను. నీతిమంతులనుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. మత్తయి రాసిన శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుంచి 23 వరకు. యేసుక్రీస్తు పుట్టుకరీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుడచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించడకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత
కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు దైవ ప్రజలారా, మరియమాత భక్తులారా, ఈరోజు మరియ తల్లి జన్మదినోత్సవ సందర్భంలో బాలికల దినోత్సవ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. అలా జీవిస్తూ ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి, ప్రయోజనం మనం పొందుతాము. ఈరోజు బాలికల దినోత్సవ సందర్భంలో మొట్టమొదట ఇక్కడ చేరిన బాలికలందరికీ, యువతులందరికీ, అదేవిధంగా మన భారతదేశంలో, ఆంధ్రదేశంలో హైదరాబాద్ అతిమేత్రాసనంలో ఉన్నటువంటి బాలికలందరికీ నేను మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఎలా మరియ తల్లి చిన్న వయసులోనే పవిత్ర ఆత్మకి తన హృదయాన్ని తెరిచిపెట్టి తాను నిత్య కన్యకగా ఉండాలి అన్నాను. తర్వాత ఎలా సాధ్యమని అడిగినప్పటికీ కూడా ఎలా మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో నాటుకొని నింపుకొని వారి చిత్తానికి అంకితం చేసుకొని ఎలా ముందుకు వెళ్ళారో, అందువల్లనే ఒక సామాన్య బాలిక, నజరేతులో జన్మించిన బాలిక చిరుత పాయంలోనే అంత ధైర్య సాహసాలకి ఒడిగట్టి వెళ్ళిందో, అదేవిధంగా పాకిస్తాన్లో మాలల అనే బాలిక, ఇది స్వాట్ అనేటటువంటి ఒక లోయ ప్రాంతం పాకిస్తాన్లో ఉందట. బహుశా నేను అనుకుంది ఈ తాలిబాన్ల మధ్యలో, పాకిస్తాన్ మధ్యలో దగ్గరలో ఉండాలి. ఆ ప్రాంతంలో ఈ తాలిబాన్ల ఏలుబడి ఎక్కువగా ఉందని చెప్పి ఉన్నది. ఆ ప్రాయంలోనే ధైర్యంతో భయపడలేదు ఆ బాలిక. అలానే మన కుటుంబాల్లో, మన సంఘాలలో, మన దేశంలోనే బాలికలందరూ ధైర్యంగా ముందుకు వచ్చి దేవుని యొక్క స్వరం, యేసుప్రభు యొక్క స్వరానికి స్పందించి వారికి సాక్ష్యం పలుకుతూ ఆరంభిస్తే మన దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులే మారిపోతాయి. అందుకని మన క్రైస్తవ కుటుంబాల్లో, మన క్రైస్తవ సంఘాలలో బాలికలకి బాలులాగా శ్రద్ధ వహిస్తూ ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా వారికి తల్లిదండ్రులు, కుటుంబము, క్రైస్తవ సంఘం పెద్దలు అందరం కూడా సుమాతృకగా జీవించాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఈరోజు మరియ తల్లి జన్మ దినోత్సవం, అదేవిధంగా బాలికల దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లి గాబ్రియేలు దూత ఆమెకి దర్శనమైనప్పుడు మన ఫోటోలో చూసేది
ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి ఏ పటంలో చూసినప్పటికీ మనకి కనిపింపజేస్తాడు. అంటే ఆమె జీవితంలో ప్రార్థనా జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో దీనివల్ల మనకి అర్థమవుతుంది. ఆ విధంగానే ప్రతి సాబతు రోజున బాలయేసును వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళి వారు విని బాలయేసుని వినిపింపజేశారు. దేవుని యొక్క వాక్యాన్ని స్పందింపజేశారు. వారు స్పందించారు, బాలుని కూడా స్పందింపజేశారు. కానుకలు సమర్పించారు, కీర్తనలు పాడారు. అలాగా వచ్చేవారు ప్రతి సాబతు రోజు, ప్రతి శనివారం రోజు అలా చేసేవారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దూరభారాన ఉన్నటువంటి జెరూసలేము పట్టణానికి వెళ్ళేవారు. 3 రోజుల నడక ప్రయాణం అయినప్పటికీ వారు వెళ్తూ వారి వెంట బాలయేసును కూడా తీసుకుని వెళ్ళారు. అయ్యే కార్యక్రమాలు వారు చేశారు. వారు చేస్తూ బాలయేసు కూడా నేర్పించారు. ఆ చట్టాలు ఎలా ఆచరించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కీర్తనలు పాడాలి అనేది తల్లిదండ్రులు మరియు జోజోపులు నేర్పించారు. చూడండి, పెద్దలుగా మన తల్లిదండ్రులుగా, ముఖ్యంగా కుటుంబీకులుగా, కుటుంబ సభ్యురాండ్రుగా ఎంత ప్రాముఖ్యత బాలుడు లేక బాలిక ఎదుగుదలలో ఉంటుందో మరొకసారి గుర్తించాలి. ప్రియులారా, మన తెలుగులో ఒక శాస్త్రం చెబుతాము, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదట. ఆవు ఎక్కడ మేస్తుందో దూడ కూడా అక్కడే మేస్తుంది. తల్లిదండ్రులు ఒక మార్గంలో నడుస్తూ పోతే పిల్లలు ఇంకొక మార్గంలో ఎక్కువగా దాదాపు 90% కూడా, ఎందుకంటే పసిడి ప్రాయంలో ముద్రలు పడతాయి వారి నొసట మీద. ఒక శాస్త్రజ్ఞులు ఎలా చెబుతున్నారు, ఒక చిన్న బాలికను కానీ బాలుని కానీ నాకు అప్పచెప్పు, 7 సంవత్సరాలు నా దగ్గర ఉంచు, ఆ తర్వాత మీరు తీసుకెళ్ళండి. ఆ బాలిక కానీ బాలుడు కానీ తప్పుడు అడుగులు వేస్తారు. ఒక దిశలో ప్రయాణం అప్పటికే ఏర్పడుతుంది. దాన్ని తప్పరు. నడిచేటప్పుడు మనం ఎలా తప్పుడు అడుగులు వేస్తామో వాళ్ళు కూడా జీవితంలో తప్పుడు అడుగులు వేస్తారేమో, కానీ వారి దిశ మారదు అని చెప్పేసి శాస్త్రమే ఈరోజు చెప్తుంది. శాస్త్ర పరిజ్ఞానం మనకు అంతగా ఉందన్నమాట. అందుకని ఇది మన తాతలు ముత్తాతలు ఏం చెప్పేవారు, ముఖ్యంగా బాలుని చూసి, తుంటరి బాలుని చూసి, అరే నీకు ఎంత చెప్పినా లాభం లేదు, నీ నొసటి మీద ఎవరో గీత రాశారు, ఆ గీత తప్పదురా, ఏమి లాభం లేదు, పో, నీ జీవితమే మాడిపోయింది, ఆరిపోయింది, చెడిపోయింది అని అనేవాడు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం, ఈ తాత ఎందుకు ఇలాగంటున్నాడు, తాత అంటే అర్థమైంది చెప్పు తాత అంటే చెప్పలేకపోయారు. అంత వివరణ, చదువు లేదు, జ్ఞానం లేదు, చెప్పలేకపోయారు. ఇప్పుడు శాస్త్రం చెప్పేది అది. పిల్లల నొసడి మనసుల మీద, హృదయాల మీద ముద్రలు వేస్తున్నారు. వేసేవారు ఎవరో తల్లిదండ్రులే, వేసేవారు ఎవరో కుటుంబ సభ్యులండ్రే. అవి గట్టిగా పడిపోతాయి. పసిడి మనసులు కాబట్టి వారికి అర్థం కాదు, వారు ధైర్యంగా చెప్పలేరు, చెప్పరు కూడా, అంత జ్ఞానం వారికి లేదు. కాబట్టి కనుక గీత గీసేది ఎవరో కాదు, తల్లిదండ్రులే. ఆ పసిడి నొసటి మీద, హృదయంలో గీతలు గీసేది ఎవరో కాదు. ప్రియులారా, దయచేసి తల్లిదండ్రులను బాగా గుర్తించండి. మీరు ఈ మార్గంలో నడుస్తూ
పిల్లల్ని ఇంకొక మార్గంలో రమ్మని చేస్తే వారు అలా చేయలేరు. పెద్దలైన తర్వాత వినకుండా ఉండడం అంది. యవన దశలో ముఖ్యంగా ఈ అభిప్రాయాలు ఇవన్నీ ఎలాగ వస్తున్నాయి అని అంటే అప్పటికి మాట్లాడే శక్తి, ఎదిరించే శక్తి యువతులకు, యవనస్తులకు వస్తుంది. కాబట్టి వాళ్ళే ఎన్ని అడుగుతారు. తల్లిదండ్రులు కొన్నిసారి చెప్పలేకపోవచ్చు, ఎదిరిస్తారు, పోట్లాడతారు, దారి తప్పుతారు. అలా జరిగేది. అంటే ఆ కుటుంబములో తల్లిదండ్రుల పాత్ర, పెద్దలుగా మన పాత్ర, కుటుంబ సభ్యుల పాత్ర ఎంత గొప్పదో, ఎంత వారి జీవితాన్ని దారిలో నడిపించేది, వారి జీవితాన్ని దిశనే మార్చేది. కథోలిక్ కుటుంబం అందరికీ వివిధ మతాలకు చెందినప్పటికీ కూడా తల్లిదండ్రులే అని దయచేసి గుర్తించండి. అక్కడ మీ పాత్రని గుర్తించండి. మరియ తల్లి ఎలా, జోజప్ప గారు ఎలా, వారు వెళ్తూ బాలయేసును తీసుకొని వెళ్ళి వారు చేస్తూ బాలయేసు చేయించారు. అలానే ఈరోజు ఇది ఎంత అవసరమో దయచేసి మనందరం గుర్తించి అక్కడే మనం పరీక్ష చేసుకోవాలి. నేను నా పిల్లలకి, నా భార్యకి, నా కుటుంబీకులకి, నా చుట్టూ జీవించే వారికి ఆదర్శంగా జీవిస్తున్నానా లేదా అని ప్రశ్న వేసుకొని మార్పు చెందాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరియ తల్లి అలానే చేసింది, నేర్పించింది. తన జీవితం ఒక పుణ్య జీవితం, ఆరోగ్య జీవితం. ఆరోగ్య మాత పండుగ జరుపుకోవడానికి వచ్చాం. మరియ తల్లిని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అది నాకు చెయ్యి, ఇది నాకు చెయ్యి, యేసుప్రభుతో చేయించు తల్లి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. మనం తర్వాత చదువుదాం కొన్ని. మనం నిండు విశ్వాసంలో అడిగింది ఏది కాదు అని చెప్పేసి యేసు ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. అన్నీ మనకు తెలియకపోవచ్చు, తెలియవు కూడా. ఇది మనకి కీడు కలిగిస్తుందా లేక మేలు కలిగిస్తుందా అని చెప్పేసి మనకంటే దేవునికే ఎక్కువగా తెలుసు. మనం అడిగినప్పుడు అది మనకి కీడు కలిగిస్తుందేమో అని చెప్పేసి, దేవుడు ఇవ్వకపోతే నా మొర ఆలకించలేదని చెప్పేసి మనం వెంటనే వాడిని కోపగించుకోవడం, లేక తిట్టడం, అలాంటివన్నీ దూషించడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. మరియ తల్లి అలా చేయలేదు. తనకు అర్థం కాకపోయినప్పటికీ ఎందుకు అలా చెప్పగలిగిందంటే మాతృరాలు కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. అంటే ప్రార్థనా జీవితానికి, ఆత్మ జీవితానికి, రక్షణ జీవితానికి ఎంతగా ముడివడి ఉందో మనం ఆలోచించాలి ప్రియులారా. యేసు ప్రభువు కూడా ఒలివెత్తోపులో పితా సాధ్యమైతే ఈ పాత్రని నా నుండి తొలగించండి, అయినా నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పేసి ప్రార్థించారు. మనం అనుకోవచ్చు కదా, యేసు ప్రభువుకు ఏమి తక్కువైందని చెప్పేసి అలా ప్రార్థన చేశారు. వారిలో ఏ తప్పు ఉందని చెప్పి దేవుడు వారి మొర ఆలకించలేదని చెప్పేసి మనం కూడా ప్రశ్నించుకునేటువంటి అవకాశం ఉంది ప్రియుల. అయినప్పటికీ మరియ తల్లి జీవితాన్ని చూడండి, యేసు ప్రభు జీవితాన్ని చూడండి, యేసు ప్రభుని అనుసరించేటటువంటి పుణ్యాత్ముల జీవితాలను చూడండి. ఎంతసేపు మనకి కనబడేది చివరన ప్రభువా నేను అడిగాను, కానీ నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేరునుగాక అని మనను కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేర్చుకొని ప్రార్థన ముగించాల్సి ఉంటుంది ప్రియులారా.
ఇదే మన మత్తయి గారి సువార్తలో 26వ అధ్యాయంలో 38వ వచనం చదివినట్లయితే ప్రభు ఏం చెప్పారో విందాం శిష్యులతో. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమని తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకొని వచ్చు వరకు మీరు ఇక్కడనే కూర్చుండు అని వారితో చెప్పాను. ఆ తర్వాత 38వ వచనంలో, నా ఆత్మ మరణ వేదనలను పొందటం ఆరంభించింది, నాతో జాగరణ చేయుడు అని పలికి మళ్ళీ ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రని నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించాను. చూడండి, ఆ సమయంలో వారి శరీరం ఎంతగా వణికిపోయిందంటే, మరుసటి రోజు తాను పొందబోయేటటువంటి స్లీవ శిక్షని దేవుడిగా వారికి ముందే చూశారు. అలాంటప్పుడు నా బలహీనమైనటువంటి ఈ మానవ శరీరం దాన్ని తట్టుకొని నిలబడగలదా అని తలపు వచ్చినప్పుడు యేసు ప్రభు శరీరంలో ఉన్న నీరు రక్తంగా మారి నేలపైన పడడం సాగిందట. అంటే వారి శరీరం ఎంతగా వణికిపోయిందో మనం గ్రహించవచ్చు ప్రియులారా. అయినప్పటికీ అది దేవునికి చిత్తంలో లేదు, అందుకే జరగలేదు. వారు వెళ్ళాల్సి ఉంది, భరించాల్సి ఉంది, స్లేవకు ఎక్కాల్సి ఉంది, మరణించాల్సి ఉంది. దేవునికి చిత్త ప్రకారంగా 3వ రోజు ఉత్థానం అవటం జరిగిందనమాట. చూడండి, అంటే మనం అడిగేవన్నీ మనకి మేలు చేకూర్చవు, కీడే చేకూరుస్తాయి. స్వల్పంలో కాదు, దీర్ఘంలో మనం చూస్తే మనకి కీడు రప్పిస్తూ ఆయన చెప్పేసి దేవుడు చూసినప్పుడు మన ప్రార్థన ఆలకించరు. ఈ విషయంలో ఇక బాలిక 12-13 సంవత్సరాల బాలిక ఆట బొమ్మ ఇరిగిపోయిందట ఇంట్లో. సాయంత్రం పడుకునేటప్పుడు యేసు ప్రభుకు ప్రార్థన చేసింది, నన్ను ఆశీర్వదించి నేను లేచేటప్పటికల్లా ఆ బొమ్మని తిరిగి ఆ బొమ్మగా నాకు ఇవ్వండి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసి పడుకుంది. ఆ అమ్మాయి అన్న తుంటరివాడు హేళన చేశాడనమాట. చూద్దాం, దేవుడిని మొరాలకించి ఈ విరిగిపోయినటువంటి ఆట బొమ్మని మళ్ళీ బాగు చేసి ఇస్తారో లేదని చెప్పేసి హేళనగా మాట్లాడుతూ పడుకున్నారు. పొద్దున లేచారు. ఈయన పట్టుదలతో చూశాడనమాట. అసలే తుంటరివాడు నవ్వాడట, హేళనగా నవ్వేశాడు. ఇదిగో చూడు, నువ్వు సాయంత్రం ప్రార్థన చేశావు, ఈరోజు మళ్ళీ పొద్దున్నే లేచి చూస్తే ఏమి కాలేదు, ఆ ఇరిగిపోయిన బొమ్మ ఎలాగా విరిగిపోయినట్టుగానే ఉందో చూడు అని చెప్పేసి ఇంకా పెద్దగా నవ్వటం ఆరంభించాడు. ఆ పాప చెప్పిందట, నువ్వు అలా అనుకుంటున్నావు, దేవుడు నా మొర ఆలకించారు, నా ప్రార్థన విన్నారు. ఎలాగా అని చెప్పేసి ఆ బాలుడు అడిగాడు. మామూలుగా బొమ్మలు వాడుకునేవి, బొమ్మలతో ఆడేవి చిన్నపిల్లలు, నీ వయసు దాటిపోయింది, ఇది కాదు నువ్వు చేయాల్సిందన్నటువంటి వర్తమానాన్ని నా ప్రార్థన ఆలకించి నాకు తెలియజేశారు ఆ విషయం అని చెప్పేసి చెప్పేటప్పటికీ ఆ బాలిక ఏమి చెప్పలేకపోయిందంట. చూడండి, మన ప్రార్థనలు అలాగున్నాయా అన్నటువంటిది కూడా మనం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. మన జీవితం ఒకలాగా ఉండి దానికి వ్యతిరేకంగా చేస్తూ మనం
అడిగినవన్నీ దేవుడు ఆలకిస్తారు, ఇవ్వలేదు అని చెప్పేసి నిరాశ నిస్పృహలకి గురైపోయి అదే సమయంలో తండ్రి నీ చిత్తమైతే నాకు ఇవ్వండి, ఏం జరిగినప్పటికీ నీ చిత్తానికి నేను లోనై అలానే చేస్తానని చెప్పేసి మరియ తల్లి ఎలా ప్రార్థించిందో, యేసుప్రభు ఎలా ప్రార్థించారో, గొప్ప గొప్ప పుణ్యాతులందరూ కూడా అలానే ప్రార్థించారు. అది చాలా అవసరం అని చెప్పేసి మనం గుర్తించాలి ప్రియులారా. మరొక సందర్భంలో ప్రసంగికుడు ఒకడు దాన్ని వెళ్తున్నాడట. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి ఎక్కువ గ్రామాన్ని సందర్శించడానికి గుర్రాల మీద వెళ్ళేవారట. మార్గమధ్యంలో ఒక దగ్గర ఆగినప్పుడు ఒక బీదవాడు వచ్చేసి అన్నాడంట, నీ పనే బాగుంది, ఏదో ప్రార్థన చేస్తున్నావు, దేని వాక్యాన్ని బోధిస్తున్నాను అని చెప్పేసి చెప్పుకుంటున్నావు, నేను కూడా అలాగైతే బాగుండునేమో, నాకు కూడా గుర్రం వస్తుంది, గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని తన ఆశను వ్యక్తం చేశావా? నువ్వు అది చాలా సులభమైన విషయం అనుకుంటూ ఉన్నావు. ప్రార్థన చేయడం, ప్రజలకు నేర్పించడం, దేవునికి ఆశీర్వాదం పొందడం, దేవునికి వాక్యాన్ని బోధించడం నువ్వు స్వల్పంలో కొట్టేస్తున్నావు. ఒకటి చూతా నీకు ఒక పందెంలాగా అన్నమాట. నీవు మంగళవార్త జపం పరాకు లేకుండా చెప్పగలిగితే నేను గుర్రాన్ని వదులుకొని నీకేనే ఇస్తానని చెప్పేసి చెప్పాయట సామాన్యుడికి. క్రైస్తవ బిడ్డే సామాన్యుడికి. ఓ అదెంత పని, అది 3 నిమిషాలు ఏకాగ్రతతో నేను ప్రార్థించలేనా అని ఆయన మొదలెట్టాడనమాట. కొద్దిగా బాగానే చెప్పాడు, కళ్ళు మూసుకొని చెప్పాడు. అంతలోనే ఏమన్నాడు, నాదొక మనవి, గుర్రాన్ని ఇస్తే కానీ నాకు దాని కళ్యాం, దాని మీద మనం పరిచేటటువంటి ఆ వస్తువులు అన్నీ కలిపి ఇస్తావా, లేకపోతే ఒక గుర్రాన్ని ఇస్తావా, నువ్వు తీసుకుని వెళ్తావా అని అడిగాట. మన ప్రార్థనలు అలాగుంటాయి, రేక పరాకులు. అందుకని యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడైనా మీరు చదవండి, ఏ సువార్త గ్రంథం చదవండి, యేసు ఏకాంతముగా వెళ్ళాను, అరణ్య ప్రాంతమునకు వెళ్ళాను, కొండ ప్రాంతానికి వెళ్ళా అంటే ఇంట్లో చేసుకోలేకనా, అదే పని ఒక గదిలో కూర్చొని ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. ప్రభు మనకి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ పరాకులతో జీవిస్తూ ఆ పరాకులు హృదయంలో మనసులో ఉంచుకొని ప్రార్థించడం కుదరదు అన్న గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు ప్రియులారా. కుదరదు. ముందు ఆ పరాకుల్ని మీరు విడిచిపెట్టాలి, బాహ్యంగా ఉంచాలి. అప్పుడే మీరు ఏకాగ్రతతో ప్రార్థించగలరు, మీ హృదయమైన ప్రపంచానికి వెళ్ళగలరు. అది సాధ్యం చేసుకోవటానికి మనకుండే సమస్యలు, మనకు ఉండేటువంటి కష్టాలు, ఇవన్నీ పరాకులు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ప్రక్కన పెట్టాలి. ప్రక్కన పెట్టినప్పుడే నీ ఆత్మ ప్రపంచంలోనికి నీ వెళ్ళగలవు, అక్కడ ప్రభు దర్శించగలవు, ప్రభువుతో మాట్లాడగలవు అని చెప్పేసి చెప్పారు ప్రియులారా. మోషే ప్రవక్త కూడా సినాయి పర్వతం పైకి వెళ్ళారు. అంటే దేవుడు కింద కనపడడానికి అవకాశం లేదా అని చెప్పేసి మనం అడగవచ్చు, సబబే. కానీ అది కాదు, దేవునితో సంభాషణలో మునిగి దేవుణ్ణి చూస్తూ తండ్రిలాగా ప్రార్థించాలంటే పరాకులు, చుట్టుప్రక్కల ప్రజలతో సంబంధాలన్నీ ఒకంత మర్చిపోవాలి.
అలా మరవడం అంత తేలిక కాదు, అంత అభ్యాసం కూడా ఉండాలన్నమాట. అందుకని ప్రభు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు ప్రియులారా తన జీవితంలో. దాని కొరకు అన్నమాట, ఆత్మ ప్రపంచంలోనికి వెళ్ళాలి అంటే దేవుని కలుసుకోవాలి, దేవునితో ప్రార్థన అంటే ఏంటి? తెలుగులో మనం చెప్పుకున్న చిన్న సత్యోపదేశంలో ఉంది, భక్తి కలిగి దేవునితో సంభాషించుటే ప్రార్థన. భక్తి కలిగి దేవునితో సంభాషించుటే ప్రార్థన అని చెప్పేసి మనం చిన్న సత్యంలో చదువుకున్నాం. అలా తయారు కావాలంటే అంత తేలిక చూడండి. అందుకే యేసు ప్రభు 33 సంవత్సరాలు జీవితంలో 30 సంవత్సరాలు తల్లి తండ్రి అదుపుల్లోనే పెరిగారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు కూడా బహిరంగంగా వెళ్ళి దేవుని యొక్క వార్తలు బోధిస్తున్నప్పటికీ కూడా మనం చూస్తే కొన్ని చదువుకొని విన్నాం యేసు ప్రభు ఏం చేశారనేది చూద్దాం ప్రియులారా. మరియ తల్లి నుండి మనం ముందు నేర్చుకోవాల్సింది అనేక పుణ్యాలు ఉన్నాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మరియ తల్లి జీవితంలో, తిరు కుటుంబ జీవితంలో, యేసు ప్రభు జీవితంలోనే ప్రార్థనా జీవితానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో కొన్ని మనం వాక్యాలు విన్నాం ప్రియులారా. అన్నీ చదువుకోవడానికి మనకి సమయం లేదు. మార్కు రాసిన సువార్తలోనే 1వ అధ్యాయం 35వ వచనం చదివినట్టయితే ప్రభు ఏం చేశారో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించెను. చూడండి ప్రియులారా, వేకువజామునే లేచారు. మళ్ళీ చూడండి, ఒక నిర్జన ప్రదేశం, జనులు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయ ఆరంభించారు. మనందరం కూడా మొట్టమొదట లేచినప్పుడు చేయాల్సిన పని అదే ప్రియులారా. మన కుటుంబంలోనే ఒక ప్రార్థన గది అనేది ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవడం, అది లేకపోతే అక్కడే మనం మోకరించో లేక కూర్చొని దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ స్లీవ మన మీద వేసుకుంటూ ఆ పరిశుద్ధ త్రియేక దేవుని నామాన మనల్ని పరిశుద్ధపరచుకుంటూ కొద్దిసేపు ప్రార్థనలో గడపాల్సి ఉంటుంది అని ప్రభు తానే చేసి మనకి నేర్పిస్తున్నారు ప్రియులారా. అదేవిధంగా మనం మత్తయి రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో 23వ వచనం చదివితే ప్రభు ఏం చేశారో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆ జన సమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకోవడానికై వెళ్ళాను. సాయం సమయం వచ్చు వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండేను. దేని వాక్యాన్ని బోధిస్తున్నారు. అనారోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ దేవుని పనులే కదా. తండోపతండాలుగా జ్వరం వస్తూ ఉంటే వాళ్ళందరినీ పంపించి తాను ఏకాంతంగా వెళ్ళి ప్రార్థనలో మునిగారు. సాయంత్రం వరకు కూడా అక్కడే ఉన్నారట. అంటే ఆ ఒక్క రోజులో మనం చూస్తే సగం పూట ప్రజాసేవలో గడిపారు, సగం పూట దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళి దేవునితో సంభాషించి బలాన్ని పొంది వచ్చారు పిల్లారా. యేసు ప్రభుకి అంత అవసరం అయితే మన జీవితంలో ప్రార్థన లేకుండా జీవించగలమా అన్నది మూల ప్రశ్న వేసుకోవాలి. అందుకని మరియ తల్లిని ఎప్పుడు చూపించినప్పటికీ ప్రార్థన చేస్తున్నట్టుగా చూపిస్తారు, లేక దేవాలయానికి తీసుకువెళ్ళినట్టుగా ఇక్కడే చూపిస్తారంటే ఆమె జీవితంలో కూడా ప్రార్థనా జీవితం అంతా ప్రాముఖ్యతని పొందిందని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది ప్రియులారా. మరొక వాక్యాన్ని మనం చదివినట్టయితే ప్రభు అక్కడ ఏం చెబుతున్నారో చూద్దాం.
లూకాసు రాసిన సువార్తలోని 6వ అధ్యాయం 12వ వచనంలో చదివితే ప్రభు ఏం చెప్పారో చూద్దాం. లూకాసు రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళాను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండేది. నేను అనుకునేది బహుశా ఆ రోజు పగటి సమయాన ప్రభువుకి ప్రార్థన చేసుకోవడానికి సమయం చిక్కు ఉండదు. ఎందుకంటే మిగతా వారంతా ఏం చేశారు మరి అంటే ప్రజాసేవలోనే గడిపారు. ఆహారం లేని వాళ్ళకి అన్నం పెట్టారు, అనారోగ్యాలు స్వస్థపరిచారు, దేవుడి యొక్క వాక్యాన్ని బోధించారు, దైవరాజ్యాన్ని గురించి తెలియజేశారు, తండ్రి ప్రేమనే పంచిపెట్టారు కదా. అవి దేవుని పనులే కదా, అది కూడా ప్రార్థన కాదా అనేవారు లేకపోలేదు. గురువులో ఉన్నారు, మఠవాసులో ఉన్నారు, క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. ఈరోజంతా మంచి పనే చేసింది నేను, దేవుని పనే, నేను 3 పూజలు చేశానని చెప్పేసి గురువు కూడా అంటూనే ఉన్నారు. అవి వాస్తవాలే కూడా. కానీ ఏ సమయంలో దాంతో ముడిపెట్టలేదు. కాబట్టి ఈ చేశావు, కాబట్టి దేవుని కార్యాలు చేశావు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించావు, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కనుక ఇవే ప్రార్థన అని యేసు ప్రభు చెప్పలేదు. మనకంటే ప్రభు ఎక్కువగా చేశారు. అయినప్పటికీ కొన్ని చదువుకుంటావు, చూడండి ఎంత ప్రాముఖ్యతని యేసు ప్రభు ప్రార్థనకి తన జీవితంలో ఇచ్చారు. కనుక ఆ రోజు సమయం చిక్కనందువల్ల అలసిపోయారు, సొలసిపోయారు. సాయంత్రం వచ్చేసింది, ప్రజాసేవలను గడిపారు, ప్రజలకే మేలు చేశారు. అయినప్పటికీ సాయంత్రం వచ్చినప్పటికీ శక్తిని కూడగట్టుకొని మళ్ళీ ఏకాంతంగా వెళ్ళి రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపారు. చూడండి, మన జీవితంలో ఎప్పుడైనా అలాంటివి జరిగి ఉన్నాయా అని చెప్పేసి ఆలోచించుకోవడం అవసరం. సాయంత్రం వచ్చేటప్పటికి అలసిపోయాం, సొలసిపోయాం అని కొన్ని కుటుంబాలు జపాలు చెప్పే అలవాటు ఉన్నప్పటికీ ఆ రోజు తగ్గించి ఇలాగనే మనం చేస్తాం. కానీ యేసు ప్రభు నేర్పించినవి మనమే ఆచరించటం లేదో అని చెప్పేసి ఈరోజు ప్రభు వాక్యాలు మరొకసారి గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ఏ పని చేయు, ఎన్నన్నా చేయి మంచి పనులు, అవి ప్రార్థనని బలోపేతం చేస్తాయి. కానీ ప్రార్థన బదులు కాదు. అందరు గుర్తించండి, మేము గురువులుగా గుర్తించాల్సిందే, మఠవాసులు గుర్తించాల్సిందే, కథోలిక క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా గుర్తించాల్సింది. అవి ప్రార్థనతో సమానం చేసి ఇవన్నీ చేశాను కాబట్టి రోజు ప్రత్యేక ప్రార్థన నాకు అవసరం లేదు అని చెప్పేసి ఏ సందర్భంలో కూడా ప్రభు అలా చెప్పలేదు, చేయలేదు. కనుక దైవ ప్రజలు గుర్తించాలి ప్రియులారా, ముఖ్యంగా మఠవాసులు గురువులు కూడా గుర్తించాల్సింది. అది సబ్స్టిట్యూట్ కాదు. యేసుప్రభు అలా చేయలేదు, మరియ తల్లి అలా చేయలేదు. దయచేసి అది గుర్తించండి. అదేవిధంగా మనం లూకాసు రాసిన సువార్తలను చదివినట్లయితే యేసు ప్రభువు ప్రార్థన నేర్పించడం మనకు తెలుసు. అందరూ ఎలా చేశారు, ఎలా చెప్పారు శిష్యులు, మాకు యోహాను గారు వారి శిష్యులకు నేర్పిన విధంగా మాకు ప్రార్థన నేర్పించండి అని చెప్పేసి అడిగారు. అప్పుడు యేసు ప్రభువు మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి పరలోక జపం నేర్పించారు ప్రియులారా. అందులో ముఖ్య అంశాలు అదే మనం లూకాసు రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయం ప్రియులారా, లూకాసు రాసిన సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనం నుండి ప్రభు ఇలా నేర్పించారు. యేసు ఒక చోట, చూడండి మళ్ళీ మనం యేసు ఒక చోట ఏకాంతంగా వెళ్ళారు.
ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిట తోడని ఆయన శిష్యుడు ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పడు అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభు ఇలా నేర్పించారు పిల్లరా. అందుకు ఆయన వారితో మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్ర పరుపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయండి, మా పాపములను క్షమింపుడు, ఏలయన మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పాను. ఇది పరలోక ప్రార్థన, పరలోక జపం ముఖ్యమైన అంశాలు ప్రియులారా. ఆ విషయాలు మనం చేస్తున్నామా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో పరీక్షించుకోవాల్సి ఉంది. దేవుని నామాన్ని స్తుతించడం, స్తుతి ప్రార్థన ఎలా చేస్తున్నాం? నీ రాజ్యం వచ్చునుగాక, దేవుని యొక్క రాజ్యం రావాలి. స్వార్థలో పరిగినటువంటి దైవరాజ్యం రావాలి. ఆ దైవరాజ్యం రావాలంటే అనేక విషయాలతో కూడుకున్నది. అందులోనే మిగతా కింద మనం చెప్పుకునే కూడా వస్తాయన్నమాట. మనం దేవుని మన్నింపు కోరుతున్నాము. ముందు దేవుని కోరేటప్పుడు మనం చెప్పగలగాలి, నేను కూడా నాకు ఉన్నటువంటి రుణస్థులందరినీ నేను మన్నిస్తున్నానని మనకి ప్రభు నేర్పారు. అలా చేస్తున్నామా? గుడికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు పక్కపక్కనే కూర్చుంటాం. శరీరపరంగా చూస్తే, భౌతిక పరంగా చూస్తే పక్కపక్కనే కూర్చుంటాం. కానీ ఆంతర్యంగా చూస్తే, ఆత్మలో చూస్తే కొన్ని మైళ్ళ దూరంలో ఉండి ఉంటాం. మేము మన్నించి ఉండం. ఆ మన్నింపు విషయంలో ప్రభు చెప్పిన చాలా చెప్పొచ్చు. నువ్వు పీఠం దగ్గరికి వచ్చి దేవునికి కానుకలు సమర్పించడానికి వచ్చినప్పుడు అక్కడ నీవు కాదు, నీ సహోదరుడు నీ మీద మనసు కష్టం ఉంటే వెళ్ళి ఆయనతో సఖ్యపడి వచ్చి ఆ తరువాతనే కానుకలు సమర్పించు అని చెప్పేసి చక్కగా చెప్పారు ప్రియులారా. అంతే, తప్పులు చేయని వారు ఎవరు ఉండరు. నిజంగా మన్నింపు కోరినప్పుడు మనం మన్నింపు ఇవ్వకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి చూడండి ప్రియులారా. యేసుప్రభు శిలువ మీద వేలాడుతూ, పితా, వీరు చేయనిదేమో వీరు ఎరగరు, దయచేసి వీరిని మన్నించండి అని చెప్పి ప్రాధేయపడ్డా. అలానే మాలలది బాలిక పాకిస్తానులో తర్వాత చెప్పింది, ఏమన్నది? నా మీద తుపాకీ కాల్చేటువంటి తాలిబాన్ పోలీసు వారు నాకు తుపాకీ ఇచ్చి నువ్వు కాల్చేయమ్మా అని చెప్తే నేను ఏమి చేయను, నా హృదయంలో ఆయన్ని మన్నించాను, ఆయన మీద నాకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పేసి చిన్న బాలిక, 15 సంవత్సరాల బాలిక తెలియజేసింది ప్రియులారా. మనకు కావాల్సినటువంటి కనువిప్పు ఎంతో చూద్దాం. అంటే అటు దేవుణ్ణి ప్రవీణ్ చెప్పారు, నేను దేవుని ప్రేమిస్తున్నాను, చేవిస్తున్నాను అని చెప్పేవాడు పరలోక రాజ్యంలో చేరడు, పిత చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో వెళ్తాడని ప్రభు తెలియజేశారు ప్రియులారా. అలాగ మనం అనేక వాక్యాలు చెప్పుకోవచ్చు ప్రియులారా. దేవుడే మన్నించాడు. ఈ చిన్ని బాలిక, బహుశా ఆమె క్రైస్తవురాలు కూడా కాదు అనుకుంటున్నాను. అయినప్పటికీ ఆ చిరుత ప్రాయంలో, యవ్వన ప్రాయంలో ఇలాంటి తలంపులకి ఆమె తావిచ్చి, ఆ బాలిక తావిచ్చి ఎక్కడ ఐక్యరాజ్య సమితిలో తెలియజేసింది అన్నమాట. ఇది అంటే ఆమె 16వ పుట్టినరోజు పండుగ సందర్భంలో పిలువబడింది. ఆ సందర్భంలో ఎవరైనా విలేకరి అడిగి ఉంటాడు, నీకుండే దేశాలు ఏంటి? తుపాకీతో నేను కాల్చినటువంటి ఆ తాలిబాన్
నీకు అప్పచెబితే ఏం చేస్తావో అడుగుంటారు. దానికి చెప్పిందనమాట. అంటే నా మనసులో ఆయన మీద ఏమి ద్వేషం లేదు, నేను అప్పుడే ఆయన్ని పూర్తిగా మన్నించాను అని చెప్పేసి తెలియజేసిందట. ఆ విధంగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే అందులో కొంతవరకైనా ఆ మనస్తత్వం మనలో ఉందని చెప్పేసి దయచేసి ఈరోజు మనం చూసుకోవాల్సి ఉంది ప్రియులారా. 12వ అధ్యాయంలో 12వ వచనం చదివినట్టయితే అక్కడ మనకి ఏమి చెప్పబడిందో విన్నాం. అపోస్తుల కార్యాలు, అపోస్తుల చర్యలు 12వ అధ్యాయం 12వ వచనం. అట్లు తెలుసుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలామంది ప్రజలు చేరి ప్రార్థన చేయుచుండేది. రాయప్ గారు సెరసాల్లో బంధించారు, మా నాయకుని బంధించారు. ఆయన మాకు వచ్చి ధైర్యం చెప్పకపోతే, దేవుని వాక్యాలు వినిపింప చెబితే మేము మా విశ్వాసాలు కొనసాగుతామా అని రాయప్ప గారి విడుదల కొరకే ఈ పుణ్యశ్రీలు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఏ సమయం చెప్పలేదు, రాత్రిపూట ఏ వేళో మరి, సాయంత్రం బహుశా వచ్చి ఉంటారు, అట్నే కొనసాగిస్తున్నారు. రాయప్ప విడుదల మనకు తెలుసు కదా, దేవదూత వచ్చి తీసుకొచ్చి ఆయన వీధిలో వదిలేస్తుంది. ఆయన అప్పుడు కళ్ళు నులుపుకుంటే కానీ ఇది కళ కాదు, లేకపోతే బండ్రోజుల మధ్యలో కావిలివాళ్ల మధ్యలో ఉండి గొలుసుతో బంధింపబడి నేను వీధిలోకి వచ్చి నడవడం ఏంటి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి కళ్ళును చూసుకుంటే పక్కనే తాను ఎప్పుడు వెళ్ళే ఈ పుణ్యాత్పురాలి ఇల్లు ఉందట. ఆ ఇంటికి పోయి తలుపు తట్టాడు. అప్పుడు ఆయన చూసిన దృశ్యం, లోపల వీరు కూడి ప్రార్థన చేయుచుండేది. రాయపూర్వకే చేస్తున్నారు. చూడండి ప్రార్థన ఏం చేయగలదు అని చెప్పేసి అంటే, ఈ పుణ్యశ్రీలో ఏమి చేయలేదు, కూడి ప్రార్థన చేయడం ఆరంభించారు. అది మానవపరంగా సాధ్యం అయినప్పటికీ దేవుడు కల్పించుకొని దూతని పంపి రాయప్ గారిని ఎలా విడుదల చేసి వారి దగ్గరికి నడిపించుకుంటూ వచ్చింది మనందరికీ తెలిసిన విషయమే ప్రియులారా. అలాగా మనం అనేక వాక్యాలు చదువుకోవచ్చు. అయిన సమయం ఇప్పటికే అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ వాక్యాలు నేను చదవదలుచుకోలేదు. కనుక ఈరోజు మరియ తల్లి జన్మ దినోత్సవాన్ని ఆరోగ్య మాతగా కూడా, ఆరోగ్య దినోత్సవం కూడా జరుపుకునే సందర్భంలో మరియ తల్లి ఎలా స్పందించిందో, స్పందించి కార్యరూపాన్ని చేసిందో, తనకు అర్థం కాని పరిస్థితుల్లో అయినప్పటికీ ధైర్యంగా మోసే చట్ట ప్రకారంగా ఆ రోజుల్లో వ్యభిచారాన పట్టుబడ్డ స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడాలి అని చెప్పి కఠిన శాసనం ఉంది. ఇక్కడ జోజెఫ్ గారే ఆమె అనుమానించారు. లోకం సంగతి ఏం చూద్దాం. అలాంటి పరిస్థితులలో కూడా ధైర్య స్థైర్యాలతో ముందుకు వచ్చి, ఇదిగో ప్రభు దాసిరాలను మీ మాట చొప్పున నాకు జరుగుగాక అని చెప్పేసి తన సర్వస్వాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఎలా ముందుకు వెళ్ళిందో, అలానే మనందరం కూడా, ముఖ్యంగా బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి బాలికలందరూ కూడా అంత ధైర్యాన్ని కలిగి ధైర్యంగా మాట్లాడటం ఆరంభం చేయాలి. సువార్త విలువ, ముఖ్యంగా మన కథోలిక్ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలన్నింటిలో క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి బాలికలందరూ కూడా ఆ ధైర్యాన్ని పోసుకొని నింపుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలానే మాలల అనే బాలిక ధైర్యంతో తుపాకీ గుండుకి గురైనా పర్వాలేదు, కానీ ఈ బాలికలు జరిగేటటువంటి వివక్షత చదువు విషయంలోనే ఎంతగా వివక్ష జరుగుతూ ఉంది. అలా జరగకూడదని చెప్పేసి ధైర్యంగా చెప్పేసింది. అంత బాలిక అలాంటి దేశాల్లో పరిస్థితులు ఊహించుకోవడం భయపడలేదు. ఈరోజు తన 16వ ఏటనే
ఈ నోబెల్ బహుమతి పొందేటట్టుకి ఐక్యరాజ్య సమితి వారిచే ఎన్నిక చేయబడిందంటే చూడండి, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎలాగా మార్చాలో, ముఖ్యంగా బాలికల యువతుల పరిస్థితిని ఎలాగా మనం మార్చాలో, అదేవిధంగా స్త్రీలకి జరిగేటువంటి అవమానాలు అన్యాయాలని అరికట్టి వారు దేవుని బిడ్డలు, మనందరం దేవుని బిడ్డలమే, నాకు పాత్ర నాకుంది, వారి పాత్ర వారికి ఉందని చెప్పేసి గుర్తించి వారిని ప్రోత్సహించడం, ధైర్యం చెప్పడం, తోడ్పడడం అనేది ఎలా అవసరమో అదే మనం ఇచ్చేటువంటి సందేశం ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి, ప్రపంచానికి అందరికీ ఇచ్చే సందేశం. మన కథోలిక క్రైస్తవ కుటుంబం కావాలి, క్రైస్తవ సంఘం కావాలి అని చెప్పేసి మరొకసారి మిమ్మల్ందరినీ నేను కోరుతూ ఈరోజు మరియ తల్లికి మనందరినీ అర్పించుకుంటూ తాను నడిచిన త్రోవలో మనను కూడా నడిపించి మన జీవితాలు ధన్యం చేయమని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క చిత్తానికి లో చేసుకొని ఆ చిత్త ప్రకారమే చేయటానికి సిద్ధపరచు తల్లి, మాకు నేర్పించు, తప్పుడు లేకుండా నేర్పించు. తెలుసో తెలియకో బలహీనతల వల్ల తప్పుడు అడుగులు వేసే ప్రమాదానికి గురవుతూ ఉంటాం. అక్కడే మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పేసి మనవి చేస్తూ ఈ దివ్య పూజావళిని ఆ తల్లి గౌరవార్థం దేవునికి అర్పించుదాం. సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను, ఏకస్తుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. కొంచెం అధికారం నకలోనై పాటుపడి సేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి చనిపోయిన వారిని లేచెను. పరలోకానికి ఎక్కి సర్వశక్తిలా కుడిపెక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయకపోవచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు అత్యంత కృప వివేకముతో లోక రక్షణ ఫలమును అభిలషించుచు కాలము పరిపూర్ణమైనప్పుడు తన ఏక కుమారుని మరియ ద్వారా మనకి పంపెను. ఆయన పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియము ద్వారా శరీరము ధరించి మానవుడాయను. వారితో ఐక్యత చెంది వారి పునీతులతో ఏకమై మహిమగల నిత్య కన్యకయగు మన పరలోక మాతను గౌరవించదము. అందరూ దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. పవిత్రతకు నిలయమైన ఓ దేవా, జగద్గురువులైన పాప ఫ్రాన్సిస్ గారిని ఈనాటి పండుగ సమిష్టి దివ్య బలి పూజను సమర్పిస్తున్న మా అగ్ర పీఠాధిపతులైన శ్రీ శ్రీ తుమ్మగపాల గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను మరియు సువార్తను బోధించే ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మీయ వరములతో నింపండి. మరియు తల్లి మరియ వంటి దృఢ విశ్వాసమును వారికి ప్రసాదించమని అందరూ దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. శాంతి సమాధానమునకు నిలయమైన దేవా, మా దేశం కోసం మరియు మా దేశ పాలకుల కొరకు మేము వేడుకొనుచున్నాము. వారు మా దేశ శాంతి సమాధానంకై కృషి చేసి ఈ మా నగరంలో మరియు ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్ది దేశములో శాంతితో జీవించినట్లు చేయమని అందరూ దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. సర్వాధికారి అయిన దేవా, మా కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క సర్వాధికారం చే మమ్మందరినీ మీ మార్గమునందు నడిచేటట్లుగా తీర్చిదిద్దండి. ఏ కుటుంబాలలో ప్రేమ, మమకారం, ఆత్మీయత మరియు వివిధ కలహాలతో చిన్న భిన్నమైన ప్రతి కుటుంబమును కూడా మీ యొక్క త్రిత్వైక దేవుని ప్రేమను కలిసి జీవించేటట్లుగా చేయమని అందరూ దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. సర్వశక్తిమంతుడైన దేవ, వ్యాధితోనూ అనాదరణతోనూ పేదరికముతోనూ వృద్ధాప్యముతోనూ బాధపడి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము.
వారు నీ యొక్క దివ్యశక్తి నందు విశ్వాసమును అధికం చేయనట్లుగా మీ కృపను చూపుము. మరియు యువతి యువకులందరినీ ఈ లోకపు పాపం నుండి మరియు ప్రపంచ వ్యామోహాల నుండి రక్షించి ఆ మరియ తల్లి జీవితమును ఆదర్శప్రాయంగా తీసుకొని జీవించినట్లు చేయమని అందరూ దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. మా ఆత్మ ఆ దివ్య తల్లి అయిన ఆరోగ్యమాత ద్వారా వరములను ప్రసాదించమని అందరూ దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క తల్లి మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు కొంతసేపు మన హృదయంలోనే మన మనసుల్లోనే మనకుండేటువంటి అవసరాలన్నీ ఆ త్రియేక దేవునికి వ్యక్తం చేస్తూ అర్పించుకుందాం. అనేక మంది అనేక ఆశలతో కోరికలతో ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు చాలామంది వచ్చి ఉన్నారు. నిండు విశ్వాసంలో దేవుని చేరేటువంటి ప్రార్థన ఎప్పటికీ వమ్ము కాదు. మోనికమ్మ గారు, అగుస్టిన్ గారి తల్లి 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, దాదాపు 16 సంవత్సరాలు తన కుమారుని కొరకి ప్రార్థన చేసింది. ఆ కుమారుడు కథోలిక బిడ్డగా మరణించాలి, జ్ఞానస్నానం తీసుకొని కథోలిక బిడ్డగా మరణించాలి, ఆ అనుగ్రహాన్ని నాకు దయచేయండి ప్రభువా అని చెప్పేసి సుమారు 16 సంవత్సరాలు ప్రార్థన చేసింది. తన కుమారుడు ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఈ తల్లి ప్రార్థనని మన్నించారు. గొప్ప వేదశాస్త్రి అయ్యారు, పీఠాధిపతులు అయ్యారు. అప్పటికి జ్ఞానస్నానం కూడా పొందలేదు ఆయన. ఎంతస్తులన్నీ పొంది క్రీస్తు విశ్వాసాన్ని మరొకసారి గట్టిగా చాటి చెప్పి సాక్ష్యం పలికేంత అనుగ్రహాలు ఆ తల్లి మోనికమ్మ గారి ప్రార్థన ద్వారా అగుస్టిన్ వారికి లభించాయి. ప్రియులారా, అలానే మనం నిరాశపడకుండా దేవుడు మనం విశ్వాసంలో మనకి మేలు జరిగించేవి ఏవి కూడా తృణీకరించరు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించారు, మోషే ప్రవక్త విశ్వాసాన్ని పరీక్షించారు. అలాగా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని పరీక్షిస్తారేమో కానీ చివరికి తృణీకరించాలన్నటువంటి దృఢ విశ్వాసములో, నమ్మకంలో మన ప్రార్థనలన్నీ మరొకసారి దేవునికి అర్పించుకుందాం. ఈ మనవులన్నీ మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా మాకు దయచేయండి.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించుదము. ప్రయత్నము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనిత కుమారుని మానవత్వం మాకు తోడ్పడునుగాక. కన్యకైన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిష్కలంకమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చేను. కావున దుష్టక్రియల నుండి మమ్ము విముక్తులను గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్రమగినట్లు కృప చేయుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియమ్మ జన్మ దినోత్సవమును, ఆరోగ్యమాత పండుగను కొనియాడుచు మమ్ము ఆశీర్వదించమని, నీ నామమును స్తుతించ చేయమని, మహిమపరచమని వేడుకొనుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక శృతిని గర్భము మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియగు మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందుల బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా,
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తములకు జీవము పూసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను సమమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అతడు అప్పగింపబడిన రాత్రి ఈ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుతో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. అతని మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము.
ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతి తుమ్మా బాలా గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చెడిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజించుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేర్పండి. మా యొక్క అపరాధములను మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరినొకరు సమాధానమును తెలుపుకొందము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికి నేను ఆరోగ్యం పొందును. దయచేసి గమనించండి. ఫస్ట్ ఫర్ ద ఫాదర్స్ అండ్ బ్రదర్స్, when those are taking first communion, please try to go to the end of the pandal and the cellar and outside so that there won't be jammed up here. దయచేసి గమనించండి. దివ్య సప్రసాదములకు గురువులు మీ మధ్యకు వస్తారు. మధ్యలో దారి ఏర్పాటు చేయబడింది. ఈ దారి వెంట తాళ్లు కట్టబడుతున్నాయి. వాటి వెంట కనుక మీరు ఉన్నట్లయితే దివ్య సప్రసాదాన్ని ఇవ్వటానికి గురువులు, బ్రదర్లు, కన్యాస్త్రీలు వస్తూ ఉన్నారు. భక్తితో మీరు దివ్య సప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రోమన్ కథోలికులు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. బిల్డింగ్ కింద ఉన్నటువంటి సెల్లార్లో ఉన్నటువంటి వాళ్ళు మధ్యలో దారి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పటికే బ్రదర్స్ కొంతమంది వస్తూ ఉన్నారు అటు పక్కకి. వాళ్ళు వచ్చేప్పటికల్లా దారి ఇచ్చినట్లయితే చివరి దాకా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దయచేసి మధ్యలో దారి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పండాలు బయట ఉన్న వాళ్ళు, నా ఎడం చేతి పక్కన ఉన్న వాళ్ళు కూడా మధ్యలో దారి ఇచ్చినట్లయితే కనుక గురువులు, కన్యాస్త్రీలు మీ మధ్యకు వస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆ దేవాతి దేవునికి వేలాది వందనాలు, కోట్లాది స్తుతి స్తోత్రాలు సలుపుదాం. పతాకావిష్కరణ నుంచి అనగా ఆగస్టు 29వ తారీఖు నుండి ఈ రోజు వరకు అశేషమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తూ ఆ దేవాతి దేవుణ్ణి పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ, మరే తల్లిని గౌరవిస్తూ వారు ఎన్నో ఆశీర్వాదాలు, అద్భుతమైనటువంటి కార్యాలు వాళ్ళ జీవితాల్లో పొంది ఉన్నారు. అందుకుగాను ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. మీ జీవితాల్లో కూడా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు చేసి ఉన్నారు. వాటన్నిటికి గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎక్కడైతే దేవుని యొక్క స్తుతులు పాడబడుతూ ఉన్నాయో, ఎక్కడైతే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామో, అక్కడ ఇంకా అధికంగా దేవుడు మన మధ్య అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకే కృతజ్ఞత హృదయాలతో దేవుని వైపు తిరుగుదాం. దేవునికి స్తుతి స్తోత్రాలు అర్పించుదాం. అదేవిధంగా ఇంత గొప్పగా కనుల పండగగా మనము ఇంత వైభవంగా ఆరోగ్యమాత ఉత్సవాలు జరుపుకుంటానికి మన మధ్య ఉన్నటువంటి మన అతి మేత్రాలను మనకు సహకరిస్తూ వచ్చారు. వారి యొక్క దీవెనలతో ఇంత అద్భుత విధంగా మనము ఈ యొక్క ఆరోగ్యమాత ఉత్సవాలను ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాం. మన అగ్రపీఠాధిపతుల కోసం ప్రార్థించుదాం. ఆయురారోగ్యాలు దేవుడు వారికి ఇవ్వాలని, దేవుని యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా వారి మీద ఉంటూ దైవ కార్యంలో ముందుకు సాగిపోతూ మంచి కాపరిగా వారు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. అదేవిధంగా ఈ దివ్య బలి పూజను సమర్పించినటువంటి గురువులందరి కోసం ప్రార్థించండి. ఈ దివ్య బలి పూజలో వారందరూ మీకోసం ఈ దివ్య బలి పూజను అర్పించి మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం దైవ ఆశీస్సులు మీపై ఉండాలని, దేవుని యొక్క స్వస్థత వరము, దేవుని యొక్క హస్తం మీ మీద ఉండాలని, స్వస్థత చేకూరాలని వారు ప్రార్థించి ఉన్నారు. వారికి కృతజ్ఞతగా మనము కూడా ప్రార్థన చేద్దాం. వారి యొక్క గురుత్వంలో వాళ్ళు ముందుకు ఇంకా సాగిపోవాలని, భక్తియుతంగా మనందరికీ సేవలు చేయాలని వారందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరము కలిసి మన అగ్రపీఠాధిపతుల కోసం, ఇక్కడ చేరినటువంటి గురువులందరి కోసం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. దేవువర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించిన వారగుని.
కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాలు గమనించండి. ఈరోజు ఉదయానికి ఇదే చివరి పూజ, సాయంత్రం 6 గంటలకు మరలా మనకు దివ్య పాల పూజ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావటం వల్ల చాలా మంది సాయంత్రం పూజ ఉందనుకుని రాలేకపోయి ఉండొచ్చు. వారందరి కోసము మనము సాయంత్రం 6 గంటలకు ఇంగ్లీష్లో దివ్య బలి పూజను సమర్పించబోతూ ఉన్నాం. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విధంగా మనము మన యొక్క పురవీధుల్లో అద్భుత మరియమాత స్వరూపాన్ని తీసుకొని తేరు ప్రదక్షిణలో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ తేరు ప్రదక్షిణ అయిన వెంటనే మనకు దివ్య బలి పూజ ఉంటుంది. ఆ తర్వాత రాత్రికి 9 గంటల నుండి రాత్రి జాగరణ ఉంటుంది. పండగ అయిపోయింది కదా, ఇంకా జాగరణ ఎందుకు? ముఖ్యంగా ఈరోజు రాత్రి మనమందరం కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇన్ని రోజులు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వస్తూ ఈ నవదిన జపాలన్నింటినీ చాలా చక్కగా, గొప్పగా, భక్తియుతంగా, ఘనంగా జరుపుకుంటానికి దేవుడు మనకి మరొక అవకాశాన్ని కలగచేసి ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనల్నందరినీ, మన కుటుంబాలను, ఎంతో మంది అస్వస్థతతో ఉన్న వారందరినీ దేవుడు తాకి స్వస్థతపరిచి మేలు కలిగించారు. ఎన్నో కుటుంబాలను ఆశీర్వదించారు. మరి వారందరి కోసము మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఒక క్షణంలో థ్యాంక్ యూ అంటే కాదు, రాత్రి జాగరణలో దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియచేయటానికి ఈ యొక్క రాత్రి జాగరణ జరగబోతూ ఉంది. కాబట్టి మీరందరూ ఈ జాగరణలో పాల్గొని దేవునికి కృతజ్ఞతలు తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రాత్రి జాగరణను జరపటానికి ఫాదర్ సిరిల్ దాస్ వారి బృందము ఇక్కడికి వస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాల్గొవాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ గ్రేస్. ఇప్పుడు అందరము భక్తితో చివరి ప్రార్థనలో పాల్గొని మన తండ్రి గారు ఇచ్చేటువంటి దైవ ఆశీస్సులను కూడా పొందటానికి శిరములను వంచి ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. మా ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు నీ శ్రీసభను నూతనీకరించితివి. కనీన మరి మాత ఉత్సవము సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ ఉషోదయముగాను ఉండెను కనుక నీ శ్రీసభ ఆనందంతో ఒప్పుకున్నట్టు అనుగ్రహింపుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినా వారు మీతో ఉందురుగాక. దైవాశీర్వాదములు పొందుటకై మీ శిరములను ఉంచి ప్రార్థింపుడు. పరిశుద్ధ కన్యక మరియ మాత జననోత్సవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తించురుగాక. మరియ మాత జననోత్సవం ఆరోగ్య మాత ఉత్సవం కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడికి సమావేశమైన మీరందరూ ఆధ్యాత్మిక ఆనందమును, వసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెలుతురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురు గాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని